ఒక్కటి చేయడు. అవును. సో హీస్ మల్టీ ఫ్యాసెటెడ్. సో అందుకనే డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆయన హోస్టింగ్ చేస్తారు, మీరు హోస్టింగ్ చేస్తారు, యాక్టరు మీరు, యాక్టరు, ప్రొడ్యూసరు, ప్రమోట్ కూడా చేస్తారు, మీరు చేస్తుంటారు. రానా గాని లేకుండా ఉండుంటే నేను హైదరాబాద్లో సర్వైవ్ అయి ఉండేదాన్ని కాదు ఈ ఇండస్ట్రీలో. బికాజ్ ఐ డోంట్ నో ఎనీబడి. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు అందరితోటి చాలా గ్యాప్ వచ్చేసింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని పెరిగిన వాళ్ళు కూడా అందరం పెద్దోళ్ళు అయిపోయాం. సడన్ గా వీ డోంట్ నో హౌ టు టాక్ టు ఈచ్ అదర్, హౌ టు బిహేవ్ ఆర్ హౌ టు బీ విత్ ఈచ్ అదర్. బట్ ఇట్ వాజ్ రానా అండ్ మీ పద ఒక గ్రూప్ క్రియేట్ చేయడం కానీ, 10 మందిని పిలవడం కానీ, ఏదైనా సినిమా ఉంటే అడగకుండా ప్రమోట్ చేయడం కానీ, వి రియలీ బ్రాట్ అవర్ సెల్వ్స్ టుగెదర్. అండ్ సో నాకు ఏదున్నా, నాకు anything I have, I'll call Rana, and he's always been there giving the best advice. నాకే కాదు, రానాకి ఎవరు ఫోన్ చేసినా he's like that. ఆయన చాలామంది ఇండస్ట్రీలో ప్రతి సినిమా దగ్గర ఆల్మోస్ట్ ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. రానా గారు మాకు ఇలా హెల్ప్ చేశారు, ఇలా సపోర్ట్ అయ్యారు, ఇలా ప్రమోట్ చేశారు, వాళ్ళని పరిచయం చేశారు, లేదంటే హిందీలో ప్రమోట్ చేశారు. అండ్ చేసి కూడా మర్చిపోతాడు, ఓ నేను చేశాను అంటాడు మళ్ళీ అడిగితే. నిజంగా, అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ అబౌట్ హిమ్. అండ్ హీస్ సో అప్రోచబుల్, అందరికీ హీస్ అవైలబుల్. సచ్ ఎ బిగ్ హార్ట్, రియల్లీ ట్రూలీ. ఖచ్చితంగా. అండ్ హిందీకి వెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఏదైనా అర్థమైందా మీకు ఇక్కడికి అక్కడికి? మనం సినిమాని ప్రేమించినట్టు ఇండియాలో ఇంకెక్కడ ప్రేమించరు. సో దట్ లవ్ ఇస్ దేర్. బట్ డిఫరెన్స్ అనేది ఐ డోంట్ సీ. లైక్ ఇప్పుడు వర్క్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ద వే యూ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ సెట్లో ఒకరో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, అక్కడ 30% 40% ఆఫ్ విమెన్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ టు సీ దట్. ఇట్స్ జాయ్ఫుల్ బికాజ్ యూ ఫీల్ నీ రిప్రజెంటేషన్ ఉంది. యునో సంబడి, యూ లుక్ ఎట్ పీపుల్ హూ లుక్ సిమిలర్ టు యూ. సో దట్ ఐ ఎంజాయ్ అ లాట్. ఓకే. అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మాకు ఒక 2-3 పేర్లు చెప్తారా మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అక్కడ? ఎందుకు? లైక్ టు నో మీ ఫ్యాన్స్కి, మాకేం కాదు. తాప్సీ, రకుల్. ఎప్పుడు మీకు క్లోజే కదా వాళ్ళిద్దరు? ఎప్పుడు తెలిసిన పేర్లు చాలు, కొత్త పేర్లు నేను కొంచెం ప్రొటెక్టెడ్గా ఉన్నాను బికాస్ దే ఆర్ ఆల్సో వెరీ ఫేమస్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు డిస్రప్ట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ దట్ ఐఎమ్ బిల్డింగ్. ఓకే. ఇప్పుడు కొత్త ఈ మధ్య షోస్ కూడా అక్కడ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. మూవీస్ ఎనీ న్యూ? నాట్ ఎట్, బట్ ఒకసారి బయటకు నేను ఈ సినిమా కూడా అందరూ దక్ష గురించి వినలేదండి, సడన్ గా వచ్చారంటే నేను అలాగే డిసైడ్ అయ్యాను. ఇన్ఫాక్ట్ ఇది సినిమా అయిపోయిన తర్వాత నేను రెడీగా ఉన్నప్పుడే మాట్లాడదలుచుకున్నాను. ఇది నిజమే, మేము కూడా ఆల్ ఆఫ్ సడన్ గా అలా వచ్చేసింది దక్ష అని. అవునా? చాలా మంది ఏంటంటే ఫస్ట్ లుక్ లేదంటే టీజర్, ఈవెన్ చిన్న ఫోటోస్ రిలీజ్ చేసి కూడా ప్రమోట్ చేస్తుంటారు కదా, పేరు టైటిల్ రిలీజ్ చేస్తుంటారు. బట్ అలా కాదు, అవన్నీ చేయడం కూడా వేస్ట్. ఐ ఫీల్ నువ్వు సినిమాకి రెడీగా ఉన్నావా, వచ్చే ఉందా, నీ డేట్ రెడీగా ఉందా, అప్పుడు పుష్ చేయి. బికాజ్ ఇట్స్ అల్టిమేట్లీ జనాలకి అతి తక్కువ మెమరీ రైట్ నౌ. పీపుల్ ఫర్గెట్ వెరీ క్విక్లీ. సో ఇట్స్ గుడ్ టు బీ ఇన్ ద బజ్ అంటిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. యూ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. సో వాట్స్ యువర్ వ్యూ దేర్? అంటే దేనికోసం మీకు నచ్చింది అక్కడ మీరు చేస్తుంటారా, లేకపోతే యూ జస్ట్ ట్రయింగ్ టు యునో గివ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ అబౌట్ యూ టు ద పీపుల్? నువ్వు నా ఇన్స్టాగ్రామ్ చూసి ఇప్పుడు ఈ 1 వీక్ నన్ను తాకద్దని చెప్పారు. సో మై టీమ్ ఇస్ హ్యాండ్లింగ్ ఇట్. లేకపోతే నా జోక్లు, ఐ రీపోస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. నా స్టోరీస్ చూస్తే ఇట్ విల్ బీ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. పుచ్చకాయ ఎలా తినాలి, లైక్ ర్యాండమ్ క్రాప్ గురించి, వంటల గురించి. యా, ఐ మీన్ నాకు నచ్చింది పెడతాను. మీకు నేను ఐ డోంట్ నో వాట్ యూ వాంట్ టు సీ మీ యాజ్. ఐ కెన్ ఓన్లీ బీ మీ. అండ్ ఇట్స్ టైరింగ్. మా ఫేస్బుక్, ట్విట్టర్, Instagram, ఇప్పుడు Snapchat, like I mean Snapchat has been there, but ఇప్పుడు now everybody is saying that's the next thing you have to look into now. Alaga it's very 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 tedious. It's time waste. It's not real art for me. It's just trying to get people's attention. నేను సినిమాలు చేసుకుంటా. దట్స్ వాట్ ఐ లైక్ టు డూ రియల్లీ. ఓకే. నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి ఇంకా లైనప్ లో? ఇప్పుడేగా చెప్పా, ఏం చెప్పను అంటిల్ ఇట్ రిలీజెస్. జోనర్స్ అట్లీస్ట్ ఏదైనా చెప్పండి. బూకీ అనే ఒక సినిమా రిలీజ్ కాదు, బూకీ అనే సినిమా సైన్ చేశాను. అది ముహూర్తం జరిగింది కాబట్టి చెప్తున్నాను దాని గురించి. ఇట్స్ అ తెలుగు తమిళ్ ఫిల్మ్స్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. ఓకే. అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు చేయబోయేది?
లైక్ మీకు చేయాలనుకుంటున్న రోల్స్ ఏవైనా సరే, అంటే ఫస్ట్ నుంచి రోల్స్ విషయంలో కూడా మీరు కొంచెం స్పెసిఫిక్గానే ఉంటున్నారు ఖచ్చితంగా, మీకంటూ ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది అక్కడ. సో నెక్స్ట్ ఎలాంటి రోల్స్ మీరు ట్రై చేయబోతున్నారు? అలా ఏం ఆలోచించలేదండి ఏం నేను. లేదు అంటే ఏదైనా సినిమా చూసినప్పుడు అబ్బా ఇలాంటి రోల్ చేస్తే నాకు వస్తే ఎలా ప్రతి ఉండేది? సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది, రణ్వీర్ సింగ్ని చూసినప్పుడు అనిపిస్తుంది, షారుఖ్ ఖాన్ చూసినప్పుడు అనిపిస్తుంది, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఫహద్ ఫాసిల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. బట్ వాళ్ళ క్యారెక్టర్లు మనకి ఇవ్వరే. సో ఐ లైక్ పవర్ఫుల్ ఫన్. ఆవేశంలో నాకు ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ చేయాలని. ఓకే, నైస్. యాక్చువల్లీ ఇట్స్ నైస్ క్యారెక్టర్. It's good casting for me, isn't it? మీరు సెట్ అవుతారు, అదే అంటున్నా. సో అలాంటివి నాకు ఇష్టం. వర్సిటాలిటీ. ఎస్. యా. అండ్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడారు, బాహుబలిలో ఆ పర్టికులర్ రోల్కి మిమ్మల్ని అనుకున్నప్పుడు అంటే రాజమౌళి గారు మిమ్మల్ని ఎలా ఇమాజిన్ చేసుకోగలిగారు ఆ పర్టికులర్ రోల్, అంటే ప్రభాస్ గారికి మదర్ రోల్ అన్నప్పుడు మీకేమనిపించింది అది విన్న తర్వాత? 15 సంవత్సరాల నుంచి అంటే ఈ క్వశ్చన్ అలా కాదు, నేను అడిగేది అదే కాదు. సీసైడ్ సేమ్ క్వశ్చన్ అండి. No, మీరు no, ఎలా no, I అడిగారో don't నాకు mean that. తెలియదు కానీ నాకు మటుకు నేను అలాగే అడిగేది అలా కాదు. అనిపించింది. నేను అనేది ఏంటంటే మీరు యూఆర్ టూ యంగ్ ఫర్ నేను దట్ ఒకటి రోల్. చెప్పనా, రాజమౌళి గారు నన్ను ఆ క్యారెక్టర్లో చూసారంటే హిస్ విజన్ ఇస్ బిగ్గర్ దెన్ మై థింకింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దట్స్ వాట్ ఐ And it shows that he saw me in that powerful, magnanimous character. నన్ను నేను చూసుకోలేకపోయాను. అండ్ అంటే ఇంతకుముందు నేను ఒక ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలా మీరు వస్తున్నారని చెప్పేసి మీకు చాలామంది డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు, అంటే మీరు చేసిన రోల్స్ కానీ లేదంటే చాలా వాటికి. ఇస్ ఇట్ రియల్? Yeah. మరి మీరు దాని గురించి ఎప్పుడు పెద్దగా మాట్లాడినట్లేరు బయట. మాట్లాడి ఏం చేస్తాను, అగుడిపోయేది నేనే. డబ్బులు తీసుకోకుండా ఎందుకు చేసావని నన్నే అంటారు. నేను అండ్ నాకు వచ్చినప్పుడు నాకే చెప్తారు సినిమా కష్టాలని. అండ్ నాకు సినిమా బయటికి రావడం ఇంపార్టెంట్, కానీ ఆ దేవుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు. ఏదో ఒకటి ఐఎమ్ ఏబుల్ టు డూ అండ్ సస్టైన్ అండ్ సర్వైవ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. బట్ యా, ఆర్కా వాళ్ళు ఒక్కరే నాకు అడగకుండా చెక్ ఇంటికి పంపిస్తారు, డిపాజిట్లు అయిపోతాయి. ఓకే, నైస్. నా క్వశ్చన్ ఇందాక నేను అడిగిన దాంట్లో అదే అడిగింది, అంటే రాజమౌళి గారు మిమ్మల్ని అలా ఇమాజిన్ చేసుకున్నారంటే చాలా మందికి అది అర్థం చేసుకోలేదు. ఇప్పుడు రమ్యకృష్ణ గారినో ఇంకెవరినో ఇమాజిన్ చేసుకుంటే ఆ రోల్కి ఆ మెచ్యూరిటీ, ఆ ఏజ్. బట్ వెన్ యూఆర్ టూ యంగ్ ఫర్ దట్ రోల్, చాలా మంది అంటే మిమ్మల్ని బయట చూసేవాళ్ళు. How young was I when I did Irendri? Of course, I still remember that role. నేను ఆ మూవీ చూశాను. I was really impressed, నిజం చెప్పాలంటే. యా, లాస్ట్లో లైక్ ఒక 2 minutesలో నేను ఫినిష్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీ ఇద్దరికి ఒక ఎట్లా ఫ్యూ క్వశ్చన్స్, 1 wordలో మీరు ఏదైనా చెప్పొచ్చు దానికి సంబంధించి. మంచు లక్ష్మి గారు కాకపోతే ఈ రోల్కి ఇంకేదైనా థాట్ వచ్చిందా ఎప్పుడైనా మీకు? అసలు ఇంపాసిబుల్ అంటే